బట్ టీఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి నాయుడు, అలాగే జనసేన చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిన మధుబాబు వీళ్ళు మనతోటి మరి కాసేపులో జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు. ఇప్పుడు రైతులకు సంబంధించి వాస్తవంగా మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. రైతులు కూడా ఫల్ ఫ్యాక్టరీల దగ్గర భారీ ఎత్తున ఈ ట్రాక్టర్లతోటి వచ్చి కనీసం కొనుగోలు చేయకపోవడంతో కొంతమంది చాలా ఆవేదనతో ఆందోళనతో తినడానికి తిండి లేక వెనుదిరిగినటువంటి సందర్భాలు జరిగాయి. కానీ ఆ సందర్భంలో వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా కూడా సీజన్ అయిపోయింది, ఆల్మోస్ట్ రైతులు పంటలు కోసుకున్నారు, కొంతమంది పారబోసుకుంటే కొంతమంది ఫల్ ఫ్యాక్టరీల దగ్గర బలవంతంగా అంటే అది ఒక పోరాటం చేశారులేండి. సో పోరాటం చేసి ఫల్ ఫ్యాక్టరీలకి దగ్గర ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇంకో పక్క కూటమి మేము రైతులకి మద్దతు ధర ఇచ్చేసాము, దాదాపు 12 రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు బహాటంగా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏంటి అసలు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ విధంగా అంటే సమస్య ఉన్నప్పుడు నిజంగా అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడితే వాస్తవికత బయటపడుతుంది. అలా కాకుండా సమస్యకు సంబంధించి ఆ సీజన్ అయిపోయిన తర్వాత అంటే మామిడి సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి రైతులందరినీ కూడా ఒక చోటకి గుమ్మికూర్చి వాళ్ళ ద్వారా ఈ ఆందోళన చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనలో ఉన్నటువంటి వాస్తవం ఎంత, నిజం ఎంత? రథ్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న సోదరుడు సురేష్ కి, మిగతా పెద్దలకి, వీక్షకులకి, ప్రజలకి అందరూ కూడా నమస్కారం. జగన్మోహన్ గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాల్లో కూడా రైతుల సమస్యలను ఏ మేరకు పరిష్కరించారనేది ఒకసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపుల ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినట్టు కూడా ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులు 10 మంది ఎమ్మెల్యేలను ఆయన రాష్ట్రంలో 5 సంవత్సరాల అధికారాన్ని అలగట్టిన వ్యక్తి. ఇప్పటికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికి కూడా రైతుల యొక్క సమస్యల పట్ల ఆయనకి అవగాహన ఏమాత్రం ఉందో మనకైతే అర్థం కావడం లేదు. చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయనకి పరిపాలన మీదే అవగాహన లేదు. పరిపాలన, దాని లోతుపాతులు మనం 5 సంవత్సరాల చరిత్ర కూడా మనం చూసాం. ఈరోజు రైతులు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ కష్టాల్లో ఉన్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కేంద్రంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో రైతుల కోసము అనేక పథకాలు వారు చేశారు. చాలా పథకాలు రైతుల యొక్క జీవితాన్ని మార్చడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకో, రైతులు పండిన పంటలు కొన్ని పంటలకి 100%, 200% పెరిగిన గిట్టుబాటు ధర పెరిగిన సందర్భాలకు మనం చూస్తున్నాం. నిరంతరం రైతు కోసం ఏ విధంగా శ్రమించాల, సన్నకారు చిన్నకారు రైతుల కోసం సంవత్సరానికి 6,000 కేంద్రం ఇవ్వడమే కాకుండా గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆదుకున్నారు. అయినప్పటికీ రైతుల సమస్య పరిష్కారం పూర్తిగా అయ్యాయంటే ఏ పద్ధతిలో కూడా సమస్యల పరిష్కారం పూర్తి లేదు. రైతులు ఇంకా వచ్చేయాలి. రైతులు వచ్చినా కానీ అది తక్కువ. ఎందువల్లంటే అగ్రికల్చర్ కల్చర్ మనం అనేక సందర్భాల్లో చెప్పాము. రైతు దేశానికి అన్నం పెట్టేది రైతు, దేశానికి వెన్నెముక రైతు అని. కాబట్టి అటువంటి వెన్నెముక లాంటి రైతుని ఏ ప్రభుత్వాలైనా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండవలసి ఉంది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి వారు ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎక్కడైనా వెళ్ళొచ్చు, వారికి అభ్యం లేదు. వారు ఎప్పటికీ విచారించవచ్చు, ప్రభుత్వం మీద ఒక నిర్ణయాత్మకమైన విమర్శలు చేయొచ్చు, ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ సమస్య ఏమిటంటే మీరు చెప్పినట్లుగా సీజన్ అయిపోతున్న సందర్భంలో ఈ ఆఖరి క్షణంలో వెళ్ళి, ఈరోజు మనం జూలై 7వ తేదీలో ఉన్నాము, ఆఖరి క్షణం వెళ్ళి నేను మిమ్మల్ని అనుకుంటాను, లేదా గిట్టుబాటు ధర కలిగాను, లేదా ఇంకేదో చేస్తానంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు, ప్రజలు నమ్మడానికి సిద్ధం లేరు. అనేక సందర్భాలు ఎప్పుడో చెప్పారు, నేను జిల్లా పరిపాలన చేస్తాను, మా పర్యటనలు ఏదో మనకు తెలియదు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఈ రోజు జరుగుతున్న ఆ పార్టీ వస్తున్న ఆరోపణలు, ఆ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు, జైలుకి వెళ్లే ఆ సందర్భాలు ఇవన్నీ చూసినప్పుడు పార్టీ ఒక రాజకీయ పార్టీగా, ఒక పార్టీగా మనుగడ సాగించగలదు. రాజుగారు నేను అన్ని సందర్భాల్లో
ఏ రాజకీయ పార్టీ ఓటమి చెందడము అది సహజమవుతారు పోతుంటారు. ఓటమి దట్ ఇస్ ఓడిన పార్టీ భవిష్యత్తు పూర్తయింది, పార్టీ ఇంకా లేదు మనం చెప్పుకోవడం లేదు. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా కార్యకర్తలకు స్ఫూర్తి కలగజేస్తున్నారు, వీటన్నిటి ఆధారంగా ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ ఈ రోజు వైసీపీ పరిస్థితిని చూసినప్పుడు ఆ పరిస్థితులు నాయకత్వానికి మెచ్యూరిటీ ఉన్నట్లేదు, నాయకత్వానికి పట్ల అవగాహన ఉన్నట్లేదు, నాయకత్వానికి ఏ సమయం ఏం మాట్లాడనేది అర్థమైనట్లేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీగా మనగలుగుతుంది అనేది ప్రజల్లో వస్తున్న అనుమానము. నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను, వైసీపీ ఒక రాజకీయ పార్టీగా కొనగాల, ఒక ప్రతిపక్షంగా కొనసాగాల, ప్రజల మధ్యకి వెళ్ళ. ఏ ప్రభుత్వాలైనా తప్పు చేస్తుంటాయి, చిన్న పెద్ద తప్పులు జరుగుతుంటాయి, తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు బాధ్యత ప్రధాన రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద ఉంది. ఆ పార్టీ ఒక శక్తివంతంగా మనుగడ సాగించాలని కోరుకుంటున్నాను. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆ పార్టీ ఆ విధంగా కొనసాగలుగుతుందా, ఆయన నాయకత్వానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, ఆ నాయకత్వానికి అధ్యక్షంగా, ఆ నాయకత్వానికి అవగాహన, ఆ నాయకత్వానికి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి, ఇవన్నీ అనుమానం కలిగినప్పుడు ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రాంతీయ పార్టీగా దేశంలో రాజు గారు అనేక ప్రాంతీయ పార్టీల్లో ఎన్నికల్లో పోయాయి, మళ్ళీ తిరిగి గెలిచారు, ప్రజల కోసం పోరాడారు, ప్రజల మధ్యకి వెళ్ళారు, చాలా సమస్యలను అర్థం చేసుకొని మాట్లాడారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీ సమస్యలు ఎదుర్కొన్నాయి, మళ్ళా తిరిగి నిలబడ్డాయి కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది మిగతా ప్రాంతీయ పార్టీ కంటే. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితులు. అందుకే నేను చెప్తున్నాను, ఇది ఒక రాజకీయ పార్టీ మనగలుగుతుందా, ప్రాంతీయ పార్టీగా మనగలుగుతుందా, కొనసాగలుగుతుందా అనేది ఆ పార్టీ నాయకత్వం యొక్క మరో పార్టీ వ్యవసాయాలు చూసినప్పుడు అనుమానం కలుగుతుంది. అందుకనే ఈరోజు మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఆలస్యంగా రావాల్సిన రైలు ఒక జీవితకాలం లేనట్టుగా ఈ రోజు వారు చిత్తూరు జిల్లాకి వెళ్ళి. ఒకటి రెండవది, నేను నిన్న ఎప్పుడో పేపర్లో చూసాను, 10,000 మందికి అనుమతి ఇవ్వడం ఏంది, అనుమతి కోరడం ఏంది. మీరు ఒక బహిరంగ సత్తుకోండి, దానికోసం అనుమతుల కోసం అది పెట్టండి, బహిరంగ పెట్టి ఎక్కువ రైతులు పరిమార్శించడానికి ఇప్పుడు మీరు 10,000 మందికి అనుమతి ఇవ్వాలా, 10,000 మంది రానివ్వాలి అనేది అసలు ఒక రాజకీయ పార్టీ ఇది అర్థం అనేది కలుగుతుంది. ఓకే సార్ అధికారాన్ని 151 పరిపించిన అధికారాన్ని ఓకే, తప్పకుండా వస్తాను. ఆంజనేయ రెడ్డి గారు వస్తా, మీ దగ్గరకు వస్తాను. సరే, రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి ఇక్కడ మనం డిబేట్ లో జగన్ గురించి, జగన్ నామస్మరణ మళ్ళీ చేద్దాం. అది పాజిటివ్ నెగిటివ్ తర్వాత సంగతి. ముందు రైతులు